డాక్టర్ గారు, హస్తప్రయోగం చేయడం వల్ల తెలివితేటలు తగ్గిపోతాయా? హస్తప్రయోగం గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఇన్ని కాదు, అసలు ఎన్ని రకాల భయాలు ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో, అపోహలు అన్నీ ఇన్ని కాదు. వాటిల్లో అటువంటిదే హస్తప్రయోగం చేయడం వల్ల తెలివితేటలు తగ్గిపోవడం. హస్తప్రయోగం చేయడం వల్ల తెలివితేటలు మాత్రం తగ్గిపోవు. హస్తప్రయోగం వెరీ న్యాచురల్ అండి. ఆకలిస్తే అన్నం తినడం ఎంత సహజమో, దాహం ఇస్తే మంచినీళ్ళు తాగడం ఎంత సహజమో, అదేవిధంగా యుక్త వయసు వచ్చిన తర్వాత హస్తప్రయోగం చేయడం అంతే సహజం. ఎవరికైనా ఆకలి వేయట్లేదు అనుకోండి, దాని అబ్బా మంచిదే, చాలా బాగుంది, మంచి ఆరోగ్యం అనుకుంటారా? అది జబ్బు అనుకుంటాం. అదేవిధంగా యుక్త వయసు వచ్చేప్పటికీ ఓ వ్యక్తిలో అసలు సెక్స్ పరమైన కోరికలు కలగకపోవడం, హస్తప్రయోగం చేయకపోవడం ఉన్నట్లయితే అతనిలో మైండ్ డెవలప్మెంట్ అంటే మెదడు పెరగలేదు అనుకోవాలి. ఎందుకంటే ఏ వయసు వస్తే ఆ వయసుకు తగ్గట్లుగా వాళ్ళలో మాటలు చేతలు ఉండాలి. పిల్లవాడికి కొన్ని నెలలు వచ్చిన తర్వాత పాకకపోతే, అరే 10 నెలలు వచ్చాయి, సంవత్సరం అయింది, వీడు ఇంకా పాకట్లేదేంటి అని అనుకున్నాం అనుకోండి. అనుకుంటాం కదా పాకపోతే. పాకాలు పుట్టిన తర్వాత 3 నెలల బోర్లా పడలేదు అనుకోండి, అలా పడుకున్నాడు అనుకోండి, అరే బోర్లా పడలేదు, వీళ్ళు ఏం లోపం ఉంది అనుకుంటా అనుకోమా? అలాగే మాటలు రాలేదనుకోండి, ఎందుకు మాటలు రాలేదు? అత్త తాత అనుంటే వాడే అన్ననుకోండి, అనకపోతే ఏదో లోపం ఉంది అనుకుంటా అనుకో. అదేవిధంగా యుక్త వయసు వచ్చిన తర్వాత అంటే 14-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లవానిలో లైంగికపరమైన ఆలోచన లేకపోయినా, లేకపోతే లైంగికపరమైన చర్యలు లేకపోయినా ఏదో లోపం ఉందనుకోవాలి, తప్పకుండా అనుకోవాలి. అనుకోకపోతే అది తల్లిదండ్రులు ఫెయిల్యూర్ అంటారు. నేను ఏ వయసుకు తగ్గ ఆ వయసు తగ్గ పనులు ఉండాలి వాళ్ళలో. అంచేత యుక్త వయసు వచ్చిన తర్వాత మగ పిల్లవాళ్ళలో కానీ ఆడపిల్లల్లో కానీ హస్తప్రయోగం అలవాటు ఉంటుంది. లేదంటే వాళ్ళల్లో మైండ్ డెవలప్మెంటు సరిగ్గా లేదు అని గుర్తించి హార్మోన్ డిఫెక్ట్ ఉందా, బ్రెయిన్ డెవలప్మెంట్ తేడా ఉందా అని గుర్తించాలి. హస్తప్రయోగం చేయడం వల్ల ఏ రకం కూడా మెదడు దెబ్బ తినదు, తెలివితేటలు తగ్గవు, తెలివితేటలు మామూలుగానే ఉంటాయి. లేకుండా ఉన్నాయంటే వాళ్ళ హస్తప్రయోగం కూడా ఉండదండి. ఎవరైతే బుద్ధిమాంద్యం ఉంటుందో వాళ్ళ హస్తప్రయోగం ఉండదు, ఊరిని నలుపుకుంటాడు అంతే. అంతేగాని హస్తప్రయోగం చేయడం. ఎందుకంటే వాళ్ళు కోరిక పుట్టదు, కోరిక పుట్టినా ఆ కోరికని ఆ దాంట్లో అనుభూతి పొందాలనే ఆలోచన కూడా వాళ్ళు ఉండదు. బుద్ధిమాంద్యం అంటే వాళ్ళలో తెలివితేటలు తక్కువ ఉన్నాయి, మైండ్ డెవలప్ అవ్వలేదు, మెదడు డెవలప్ కాలేదు, అలా ఉంటుంది. అంచేత హస్తప్రయోగం చేయడం వల్ల తెలివితేటలు తగ్గిపోవడం ఉండదు. దానికి హస్తప్రయోగంకి సంబంధం లేదు. తెలివితేటలు ఉన్నప్పటి ఉండి కూడా వాడు హస్తప్రయోగం చేయలేదంటే వాడు అబద్ధం చెబుతున్నాడు. అంటే రోజు చేయకపోవచ్చు, 10 నెలలకో, నెలకో, 2 నెలలకో, 3 నెలలకో చేస్తారు, చేయకుండా ఎవరు. ఎవరైనా వయసు వచ్చాక కూడా హస్తప్రయోగం చేయలేదు, నాకు ఆ సెక్స్ ఆలోచనలు రావట్లేదు అన్నట్లయితే అబద్ధమైనా చెప్తుండాలి, లేకపోతే ఇది డెవలప్ కాలేదు. అది గుర్తించండి, మెదడు డెవలప్ కాలేదు. అంతేగాని మా వాడు హస్తప్రయోగం ఎప్పుడు చేయడండి అని వాడినా అంటే వాడు స్టూపిడ్ కింద లెక్క, ఆ పిల్లవాడు స్టూపిడ్ కింద లెక్క. మా వాడు చాలా బుద్ధిమంతుడండి, అస్సలు అమ్మాయిల వంకే చూడడండి, తలకాయ ముంచుకుని అలాగే ఉంటాడంటే వాడు బుర్ర డెవలప్ కాలేదన్నమాట. వయసు తగ్గట్టుగా వాళ్ళు లేదు. వాడికి అమ్మా నాన్నలు పెళ్లి చేసినా ఏం చేయలేదు, ఎకిలివికిలి నవ్వులు నవ్వుతూ కూర్చుంటాడు. చాలా బుద్ధిమంతుడు కదా, బుద్ధిమంతుడు పనికిరాడు అడిగిన లెక్క అన్నమాట. అంచేత హస్తప్రయోగం చేయడం వల్ల తెలివితేటలు తగ్గిపోవడం కానీ, జ్ఞాపశక్తి తగ్గిపోవడం కానీ, లేదా చూపు మందగించడం కానీ,
ఖండాలు క్షీణించగాని ఇలాంటివి ఏవి ఉండవు. ఎంత వీర్యం పోయినా, ఎన్నిసార్లు అస్తమయం చేసినా, రోజు 10 సార్లు చేసినా, 20 సార్లు చేసినా ఎటువంటి నష్టం లేదు. అంటే అస్తమయం చేయడం వల్ల తెలివితేటలు తగ్గవు. ఏ వయసు తగ్గ ఆలోచనలు చేతలు ఉండాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.